అన్నా ఢిల్లీ నుంచి ఇప్పుడే దిగినట్టున్నావు. ఢిల్లీ దిగినాం. చిన్న రిక్వెస్ట్ అన్నా, ఈ వర్ధనపేట దగ్గర ఇల్లంద అనే విలేజ్ ఉన్నది. SRSP 282 ఆ గేటు వదిలితే ఆకేర్ బాగ్ లో పడుతుంది. ఆకేర్ బాగ్ లో పడితే ఒక 20 గ్రామాలలో ఇప్పుడు నీరు ఎండిపోతాయి. ఆకేర్ బాగ్ లో నీళ్ళు లేక అంటే మరి SRSP లో నీళ్ళు తక్కువ ఉన్నాయి. ఇట్లా ఒక్క 5 రోజులు వదిలిపెడితే చాలే, అలా నీళ్లు ఉంటే చాలు. ఒకసారి మన అనిల్ ఈఎన్సీ చెప్తారా? ఈఎన్సీ అనిల్ కా నేను మాట్లాడతాను. ఆయన రాయించండి సరే అన్న. ఒక 10 ఊర్లో అంటే నా కాన్షియసే కాదు, పాత వర్ధనపేట, కొంత పాలకుర్తున్నది, అంతా కలుపుతుంది. ఇది కొంచెం ఈఎన్సీకి రాయించండి అన్న, నేను సాయంత్రం మాట్లాడతాను. ఇప్పుడే ల్యాండ్ అని తెలియదు. సరే అనిల్ గారికి నేను చెప్తా డీటెయిల్స్. రిక్వెస్ట్ 2 చెప్పండి సార్. ఒకటేమో SRSP మన వర్ధనపేట దగ్గర అదే మైలారం పోతుంటే ఆ రిజర్వ్ అయితే ఆ ఇల్లందలో ఉంటుంది 282. ఆ గేట్ తీస్తే ఆఖరి వాగులో పడతాయి. కష్టం సార్. అంటే నేను ఒక్క నిమిషం, మేము 3 సార్లు తీయించిన, పోయినసారి తీసినా అంతకుముందు తీసినా ఇట్లా ఎండిపోతున్నాయి. ఆఖరి వాగులో పడితే ఒక 10 గ్రామాలలో ఇప్పుడు పొలాలు ఎండిపోతాయి. ఒక 2-3 డేస్ తీసినా చాలు, కాలువలో నీళ్లు ఉంటే చాలు. నేను ఉత్తమ్ గారితో మాట్లాడినా, ఢిల్లీలో ఇప్పుడే దిగిండు ఫ్లైట్. నాకు అనిల్ గారికి ఎక్స్ప్లెయిన్ చేయండి, నేను దీనికి ఏర్పాటు చేస్తాను. ఒక్కసారి నేను పొజిషన్ చేస్తాను సార్. పోయినసారి నేను తీయించిన సార్, అంతకుముందు కూడా తీయించిన నేను. 2 దేవాదుల సార్, దేవాదుల బాగిపత్త నవాపేట రిజర్వాయర్ నుంచి నీళ్లు ఈ దేవరుపుల మండలం కొత్తాయి. పాలకుర్తి మండలం 2 మొత్తం ఎండిపోతాడు. పోయినసారి సిస్టమేటిక్ గా చేసినాం, మరి ఈసారి ఎందుకైతుందో అర్థమవుతుంది. అక్కడ కొంచెం 4-5 రోజులు కొద్దిగా పంపులు ట్రబుల్ ఇచ్చినాయి సార్. అక్కడ దాంతో కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. ఆ పంపులు ఇచ్చినాయి కరెక్టే సార్. తర్వాత మళ్ళీ రికవరీ అయినాయి. మీరు మళ్ళీ పైసా పేమెంట్ చేసిందట, మళ్ళీ అన్ని వస్తలేవు. కొద్దిగా స్పీడప్ చేయండి. అది కూడా చెప్తాను సార్. అది ఇది ఒకటి ప్లీజ్. 2 ఎండిపోతారు బాగా. తప్పకుండా సార్. నేను మినిస్టర్ గారు కూడా చెప్పిన, మినిస్టర్ గారు మీకు చెప్పన్నాడు. సార్ సపోజ్ చూస్తాను సార్, తప్పకుండా. థ్యాంక్ యూ సార్.